ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ సంవత్సరం అనగా ఉగాది శ్రీ విశ్వ వసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అలాగే వీళ్ళకి రాజ్యభోజం ఈ సంవత్సరం 5, అవమానం 2. అనగా ఈ రాశి వారికి ఏ అక్షరముతో పేరు నామకరణం ఉన్నవారికి వృశ్చిక రాశి వర్తిస్తుంది, అలాగే ఏ పాదాల వారికి ఈ వృశ్చిక రాశి, ఏ నక్షత్రంలో ఏ పాదం ఉన్నవారికి వృశ్చిక రాశి వర్తిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. అలాగే ఈ రాశి వారికి ఈ అక్షరములు మొదట పేరులో నామకరణం మొదలయ్యే వాళ్ళు వృశ్చిక రాశిని అనగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవచ్చు. అలాగే నేను చెప్పే ఈ లెటర్స్తో వచ్చిన వారు వృశ్చిక రాశికి వర్తిస్తారు. అనగా మొదట నామకరణానికి ముందు మొదట నా, నీ, నో, నా అను అక్షరములు, అలాగే యో, యు అను అక్షరములతో నామకరణం మొదలయ్యేవారు వృశ్చిక రాశిని చూడవచ్చు. అనగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతముగా ఉన్నది. అనగా ఈ రాశి వారికి అర్ధాష్టమంలో శని దాటి వెళుతున్నందు వలన ఈ రాశిలో ఉన్నవారికి శని భగవానుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఈ రాశివారు ఈ సంవత్సరం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకున్నవారు స్టార్ట్ చేయవచ్చు. పార్ట్నర్షిప్తో ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకున్నవారు బ్రహ్మాండంగా స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఎవరికైతే పెళ్ళి కాలేదో వాళ్ళందరికీ పెళ్ళి, అంటే పెళ్ళిడొచ్చి కొన్ని సంబంధాలు ఆగుతూ ఉన్నవారు ఈ సంవత్సరం వీళ్ళకి 100% మ్యారేజ్ అయిపోతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్యంగా శని భగవానుడు కుంభంలో నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. అనగా ఇతను శని భగవానుడు ఆ రాశి వారిని వదిలి వేరే రాశికి వెళుతున్నప్పుడు ఆ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మీరు వీలున్నప్పుడు శనివారం రోజు తప్పనిసరిగా బ్లాక్ కలర్ షర్ట్ ధరించి మీ దగ్గరలో ఎక్కడైతే నవగ్రహాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి తాంబూలం ఖచ్చితంగా శని భగవానుడికి సమర్పించండి. అలాగే ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా పూజించవలసింది హనుమాన్. అలాగే మీకు మనశ్శాంతిగా లేకపోయినా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న లలితా సహస్రనామం మీరు చదివినా లేదు విన్నా లేదు యూట్యూబ్లో దాన్ని ప్లే చేసుకొని మీరు మనశ్శాంతిగా ఉండాలి అని అనుకున్న ఈ లలితా సహస్రనామాన్ని మీరు వింటే శని యొక్క గ్రహ ప్రభావం మీకు వైదొలిగిపోతున్న టైంలో మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం మీరు ఏ పనులు చేయాలి అని అనుకున్నా ప్లాన్ చేసుకొని చేయొచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి పనుల్లో మీకు ఆటంకాలు కలగవు. మీరు అనుకున్న పనులు, ఆరోగ్యము, డబ్బు, సంపద అన్నీ ఈ సంవత్సరం మీకు పుష్కలంగా ఉన్నాయి. కానీ మీకు అనుకోకుండా కొన్ని ఖర్చు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మీరు కొంచెం మనసులో పెట్టుకొని కొద్దిగా నడుచుకోండి. అలాగే ఈ సంవత్సరం మీకు రాహు సంచారం మీ జాతకరీత్యా ఉన్నది కనుక ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి సుమ. అలాగే మీరు పొద్దున్నే పూట నిద్రలేస్తే మీకు అనుకున్న పనులన్నీ నిర్విగ్రామంగా అయిపోతాయి. అలాగే ఈ సంవత్సరం మీ సహచరులు అనగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా మీ కుటుంబ సభ్యులతో మీరు బాగా సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మీ తల్లిదండ్రులకి ఆరోగ్యరీత్యా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక అది మీరు కొంచెం మనసులో పెట్టుకొని నడుచుకోండి. ఈ సంవత్సరం మీరు కొత్తగా పొలాలు, భూములు, ఇళ్ళు మీరు ఏమైతే కొనాలి అని అనుకుంటున్నారో అవన్నీ మీకు నిర్విగ్రామంగా అయిపోతాయి. అలాగే
ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉన్నది కనుక ఏ పనులు ఏ విధంగా చేయాలి అని మీరు ప్లాన్ చేసి పెట్టుకొని చేసిన మీకు ఎక్కడా మీ పని ఆగదు. ఎంత పెద్ద పనైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ముందుకెళ్తారు. మీరు చేయవలసింది ఏంటంటే లలితా సహస్రనామం చదవాలి, హనుమాన్ చాలీసు వినాలి. అలాగే శనివారం దగ్గరలో ఉన్న నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని భగవానుడికి తాంబూలం సమర్పించాలి. అలాగే ముఖ్యంగా రైతులు ఈ సంవత్సరం మీరు ఏ పంట వేసినా, అంటే మీరు భూమికి సంబంధించింది ఏ పంట వేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు అలా చేస్తున్న బిజినెస్ వారు కూడా మీరు మహా అద్భుతంగా జాగ్రత్తగా చేయగలిగితే మీరు పెట్టిన దానికి 4 ఎక్కువ ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, డాక్టర్స్ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ, ఈ రాశి ఫలంలో ఉన్నవారు వృశ్చిక రాశి వారికి మీకు మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా మంచి ఫలితాలు వస్తుంది. కనుక మీరు ఏ పని చెయ్యాలి అని అనుకున్నా ఈ సంవత్సరం మీరు నిర్విగ్రామంగా చేయొచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. స్వస్తి.